తెలంగాణలో ఫ్యూడల్ గుర్తులను చెరిపేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలో బీఆర్ఎస్ నుంచి అప్రూవల్ తీసుకోవాలని ప్రశ్నించారు. పల్లెల్లో తెలంగాణ తల్లులు ఎలా ఉంటారో విగ్రహం కూడా అలాగే ఉంటుందని చెప్పారు. కిషన్ రెడ్డిని మోడీ తిట్టారని, అందుకే ఆయన హడావుడి చేస్తున్నారని పొన్నం విమర్శించారు. బీజేపీవి 60 హామీలు, 600 అబద్ధాలంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. మార్పు కావాలన్నారు. మార్పు మాత్రం జరగలేదు. సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ప్రస్తుతం గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉంది అని అటు బీజేపీ, బీఆర్ఎస్ ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద 1 year యానివర్సరీ మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడారు. అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు మీరేమో విజయోత్సవాలు అంటున్నారు, కానీ అసలు ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తారని అపోజిషన్ ప్రశ్నిస్తుంది. ఏం చెప్తారు దీని మీద? బేసిక్ తెలంగాణ ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకిస్తారు, బానిసత్వాన్ని భరించారు. ఇప్పుడు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజాపాలన, ప్రజాస్వామిక ప్రభుత్వం. ఆ మార్పు చాలా పెద్ద మార్పు, స్వేచ్ఛనిచ్చిన మార్పు. అది గమనించకపోతే వాళ్ళ అవివేకం. ఎప్పుడు నియంతృత్వంగానే బానిసల్లాగానే బతకాలి, పోలీసుల రాజ్యంలోనే బతకాలని అనుకుంటే అది మారింది. అది మార్పుగా కనబడకపోతే ఆ ఫ్యూడలిస్టిక్ వాళ్ళకు మనం ఏం చేయలేం. 2, రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయలు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసినాం. కానీ 2 లక్షల రూపాయలు సంవత్సర కాలం లోపల మళ్ళీ మాట్లాడుతున్నాం. 2 లక్షల రూపాయల లోన్ మాఫీ ఎవరికైనా ఒక కుటుంబంగా కాకపోయి ఉంటే ఇప్పుడు రాశిని మేము ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా బాధ్యత 1 నిమిషాల వాళ్ళకు ఏదైనా సాంకేతిక పరంగా ఆగితే చేపిస్తాం. 2 లక్షల పై వాళ్ళకు చేయాల్సింది చేస్తారు. 200 యూనిట్లు ఊర్లల్లో 90%, 80% లబ్ధిదారులు ఉన్నారు. మహిళలకు సంబంధించి యువర్ మహిళ హౌ దే ఆర్ నౌ ఎంటర్ప్రైనింగ్ అంటే ఎట్లా ఏ విధంగా వాళ్ళకు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. దైవభక్తి కావచ్చు, లేకపోతే కుటుంబాల పరంగా కావచ్చు, పిల్లలకు కావచ్చు, లేకపోతే కూలి పని కావచ్చు, వృత్తిపరంగా దే ఆర్ వెరీ ఎంపవర్డ్. దాని తర్వాత ఇల్లు ఇస్తున్నాం, 3500 ఇల్లు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఆరోగ్యశ్రీ నిన్ననే 1,66,00,000 మందికి ఆరోగ్యశ్రీ లబ్ధి జరిగింది. ఇట్లా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి సంవత్సరంలో అనే మాట మాట్లాడుతుంటే రమ్మంటున్న ఎవరన్నా మీరు ఇంత పెద్ద అప్పులు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఆఖరికి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతం కొరకు ఎప్పుడు వస్తుందని వేడి చేయకుండా 1వ తారీఖున జీతం వేసే పరిస్థితులలో మేము ప్రభుత్వాన్ని ఆర్థిక పరంగా ఒక వ్యవహారం చేసినాం కదా. లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్లు కడుతున్నాం, మెస్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం, టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం, అనేక రిక్రూట్మెంట్ చేసినాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంతా ఒక ప్రమోషన్. ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ లేకుండా ఎంప్లాయీస్ నుంచి వర్క్ లోడ్ తీసుకుంటున్నాం, ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీ అంటే ముఖ్యంగా ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన అని మీరు అంటున్నారు. అదే సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు, అన్ని జిల్లాలకు వెళ్తున్నారు. కానీ 6 గ్యారెంటీలు కాదు, ఇవన్నీ కేవలం 66 అబద్ధాలు అంటూ బీజేపీ ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది. దీని మీద ఏమంటారు? ముందుగా బీజేపీ ఒకసారి ఇట్లా కిషన్ రెడ్డి లేదా ఇతరులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. 11 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఎన్ని అమలైనాయి? చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. టూరిజం మంత్రి మీరేం డబ్బు దేనోళ్ళు, బడ్జెట్ల నిధులు కేటాయించకపోతే సపోర్ట్ చేసే చాతగానోళ్ళు, వరదలలో మేము అన్ని రకాల ప్రతిపాదనలు 10,000 కోట్లకు ఇస్తే 400 కోట్ల బుష్టి ఇచ్చిన వాళ్ళు. ఇలా మీకు ఏం హక్కు ఉన్నది హైదరాబాద్ గురించో తెలంగాణ గురించో మాట్లాడేది? తెండి ఏమనంటే గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు అడగలేదని తప్పించుకున్నారు. ఇలా మేము అడుగుతున్నాం. ఫెడరల్ సిస్టంలో స్టేట్ సెంట్రల్ ఇస్ ఏ రిలేషన్. మేము పన్ను కడుతున్నాం, వారు అంటారు ఇట్లే చేస్తున్నాం, మేము ఇన్ని పైసలు ఇస్తున్నాం, ఎవరో మా ఫోటోలు పెట్టాలంటారు. పైసలు ఇడికే ఇస్తున్నాం, ఇచ్చేదాంట్లో మాకు మళ్ళీ మీరు చాలా తక్కువ ఇస్తున్నారు వాపసు. వద్దంటే అట్లా పైసలు ఎవరి రాష్ట్రంలో వాళ్ళ రెవెన్యూ వాడుకోవాలనేది ఉంటుంది. అట్లా ఫెడరల్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ అది. సో మా హక్కు అభివృద్ధికి కేంద్రం సహకరించాలంటున్నాం. చేతనైతే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా, హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా తెలంగాణకు ఏం ప్రయోజనం చేస్తో చెప్పి మాకంటే ఎక్కువ ప్రజలు అప్రిషియేషన్ తెచ్చుకో. విమర్శల ద్వారా ఢిల్లీలో మీరు టీఆర్ఎస్ మీరు కొట్లాడినట్టు చేస్తారు, ఢిల్లీలో దోస్తీ చేస్తారు, ఇక్కడికి వచ్చి కొట్లాడినట్టు చేస్తారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ, ఇది అందరికీ తెలుసు కదా. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళు అదే. వాళ్ళు పాట పాడితే వీళ్ళు తాళం వేస్తారు, వీళ్ళు పాట పాడితే వాళ్ళు తాళం వేస్తారు. ప్రస్తుతం మీరు ఏం చేసినా సరే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈవెన్ తెలంగాణ తల్లి విగ్రహం మార్పుల మీద కూడా ప్రస్తుతం అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు 2 తల్లులు అని ప్రశ్నిస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? 2 తల్లులు అనే మాట ప్రస్తుతమే ఉండదు. ఇది ప్రకృతి. తల్లి ఒక్కతే ఉంటారు. తల్లి
విధానం. మీరు ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో చూస్తుండొచ్చు, మేము ఒక పేదరికము, గ్రామీణ ప్రాంతము, వ్యవసాయిక, రైతాంగ, కూలీకి సంబంధించిన వ్యవహారం చూస్తుండొచ్చు. ద లుకింగ్ ఈజ్ డిఫరెంట్. మీ ఆలోచన విధానం పెద్ద అదేం హైఫై ఉండొచ్చు. మేము లో క్షేత్రస్థాయిలో ఒక పల్లె పడుచు, తెలంగాణ ఆడబిడ్డ, గ్రామీణ ప్రాంత ఒక వ్యవసాయ కూలి, వ్యవసాయ బిడ్డ లాగా ఉండాలనుకుంటారు. బంగారు నగర ఆభరణాలు పెట్టి అలంకరణ చేసుకొని అట్లా ఉండడం అనేటువంటిది. అయినా మేము వాళ్ళు చెప్పినట్టే పెట్టాలనే దగ్గర రూలింగ్గా లేకపోతే ఏంది అర్థం కాలే. నచ్చకపోతే నచ్చలే స్టేట్మెంట్ ఏంటి. యూ హ్యావ్ రైట్ ఎవ్రీథింగ్ రైట్, బట్ డోంట్ డిక్టేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. రీసెంట్గా ఫుడ్ పాయిజన్ కేసెస్ నడుస్తున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ మీద సవాల్ విసురుతున్నాడు, నా పైన విచారణ జరపాలని. మోరోవర్ గురుకుల బాట పట్టబోతున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? అండ్ ఈ ఫుడ్ పాయిజన్ కేసెస్ మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఫుడ్ పాయిజన్ కేసులు ఈ రాష్ట్రంలో 1029 గురుకులాలు, దాదాపు ఒక 2500 3000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ ఉన్నాయి. ఈవెన్ 1% కాదు. అది కూడా కుట్రపూరితంగా జరిగిందని అనుమానం, ఎంక్వైరీ జరుగుతుంది. తప్పకుండా మళ్ళొక్కసారి చెప్తున్నాం, కమిటీ చేసినాం, ఫుడ్ సేఫ్టీ కమిటీ, జిల్లా అధికారులకు బాధ్యతలు ఇచ్చినాం. అనవసరంగా విద్యార్థుల పట్ల రాజకీయం చేయకండి ప్రవీణ్ కుమార్ గారు, మీరు మా గౌరవం ఉంది. కానీ అనవసరంగా మాతో మాట పడే ఇష్టం ఉంటే మీ ఇష్టం. ఏదైనా విషయం ఉంటే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన సంక్షేమం గురించి కూడా నేను ఆలోచన చేస్తున్నాం. మీరు మాకు వచ్చి రిప్రజెంటేషన్ అండి. వ్యవస్థలనే సమాధాన భేద దండం ఉంది. నువ్వు రిప్రజెంటేషన్ కూడా చేయ, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రోడ్డుకి గురుకుల బాట చేస్తా అంటే, నీకు వాకింగ్ చేయాలనిపించినప్పుడల్లా గురుకుల బాట పోతా అంటే ఎట్లా? ఎస్, ప్లీజ్ కమ్, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు, పరిష్కారం చేయకపోతే అప్పుడు అడుగు. నిజంగా నువ్వు ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్నాడు అయితే నువ్వు ఎస్సీ వెల్ఫేర్ మెయింటైన్ చేసినాడు, అన్ని ఓన్ బిల్డింగ్లు కట్టనుంటేవి. 1029లో 600 చిల్లర ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ భవనాలు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా కిరాయి గడ్డలే 40 నెలల మొన్న దసరా రోజు బంద్ చేస్తామంటే వార్నింగ్ ఇచ్చి 50% కిరాయిలు ఇచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేయమన్నాం. మేము 2014 దాకా గ్రీన్ ఛానల్ తోటి మెస్ ఛార్జీలు పేమెంట్ చేసినాం. మీరు 20 నెలలు అప్పులు పెడితే క్వాలిటీ ఫుడ్ ఎడిగేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానల్ వేస్తున్నాం, మెస్ ఛార్జీలు వేస్తున్నాం, కాస్మెటిక్ ఛార్జీలు వేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ కనబడతలేదా? బిగ్ టీవీ చూపెట్టుంటారు ఒకసారి ఆయనకు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రవీణ్ కుమార్ గారు కానీ ఇంకెవరైనా టీఆర్ఎస్ బీజేపీ నాయకులు రిగార్డింగ్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఫస్ట్ రిప్రజెంటేషన్ చేయండి. ఒకవేళ మా దృష్టికి రాని అంశాలుంటే వాటిని పరిష్కారం చేస్తాం. మీరు తెచ్చిన తర్వాత కూడా పరిష్కారం చేయకపోతే యూ కెన్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్. బట్ ఏం లేదు, పొలిటికల్ కొరకే ప్రొటెస్ట్ చేస్తామంటే నీ కర్మ. చివరిగా ఏడాది పాలన విజయోత్సవాలు ఎలా ఉండబోతున్నాయి? ఇయర్ మొత్తం ఎలా ఉంది? రానున్న 4 years ఎలా ఉండబోతున్నాయి? అద్భుతం. మీరు 3 రోజులు చూసి 7, 8, 9 రోజులలో హైదరాబాద్లో మీరు ఉంటారు. అందరూ భాగస్వాములు అవుతారు. ప్రజలందరూ భాగస్వాములు చేస్తున్నాం, జిల్లాలలో భాగస్వాములు చేస్తూ ఉన్నాం. ఇది ఒక వేడుకలాగా జరుగుతుంది. ప్రజాపాలన నేను ముందే చెప్పిన వాళ్ళు, డెమోక్రసీ ఈజ్ ఎ బ్యూటిఫుల్, అంటే పెద్ద వ్యవస్థ ఇది. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నట్టుగా ప్రజాస్వామ్యంగా బతకడం అనేటువంటిది ప్రధానమైనటువంటి తెలంగాణ పౌరుని హక్కు. అది కలిగించడం. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా ఢిల్లీలో అయితే అటు బీఆర్ఎస్ బీజేపీ గొడవ పడుతున్నట్టుగా చూపిస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం స్నేహంగా ఉంటున్నారు. మోరోవర్ రానున్నటువంటి ఇయర్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా ఉండబోతున్నాయి. అండ్ ఫుడ్ పాయిజన్ కేసెస్ మీద అయితే కమిటీ వేసాం, విచారణ జరుపుతున్నాం. ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని అయితే మంత్రి పొన్నం చెప్తున్నటువంటి పరిస్థితి.